సంపన్నమైన వ్యక్తిగా, చదువులేని వ్యక్తిగా, పల్లెటూరులో గ్రామంలో పేదరికంలో ఉంటూ నా ద్వారా ఏమీ జరగదిక అని అనుకుంటూ ఉంటే ఎలీషాపై దిగిన అదే 2 పార్లు ఆత్మ నిన్ను కమ్ముకోబోతున్నది. రక్షణ లేని వారిని దర్శించేది ఆయన ప్రభావం, ఆయన ప్రజెన్స్. పాపంలో ఉన్న వారిని దర్శించేది ఆయన ప్రభావం, ఆయన ప్రజెన్స్. ఏది నిన్ను భ్రమ పెడుతుందో, ఎక్కడ నువ్వు రాంగ్ స్టెప్ వేసావో దానిని తీసి బయట పారవేస్తే నీ లైఫ్లో జరుగుతున్న ఈ తుఫాను అణిచివేయబడబోతుంది. డిసెంబర్ 9, 10, 11 3 దినాలు కల్వరి సువార్త ఉజ్జీవ మహాసభలు బెల్లంపల్లిలో. కాబట్టి ఏ రాష్ట్రం నుండి, ఏ దేశం నుండి, ఏ పట్టణాల నుండి మీరు ఈ మాట వింటున్నా, ఆ 9, 10, 11 కుటుంబ సమేతంగా రండి, బెల్లంపల్లిలో పాల్గొనండి. మంచి వర్షిప్ ఉంటుంది, చక్కటి వర్తమానం ఉంటుంది, వ్యక్తిగత ప్రేయర్స్ ఉంటాయి. అంతేకాకుండా 10వ తారీఖు యవ్వనస్తులకి ఉదయం 9 నుంచి 1 గంట యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ మంచి బలమైనటువంటి ఉజ్జీవ ప్రార్థన శక్తితో మీరు నింపబడే సభ జరుగుతుంది శనివారం ప్రొద్దుట. కాబట్టి ఏ ఒక్కరు కూడా మిస్ నాకు చిన్నతనం నుండి కూడా ఆస్తమా ఉందండి, భయంకరమైన ఆస్తమా. డెరిఫిలిన్, డెకాడ్రాను 2 కాంబినేషన్ వేసుకుంటే తప్ప తగ్గేది కాదు. దేవుడు నాకు ఆస్తమా నుండి స్వస్థతనిచ్చాడండి. నాకెప్పుడు నువ్వు స్వస్థత ఇస్తావు దేవా అని నేను ప్రార్థించుకునేదాన్ని. కానీ మొన్న సాటర్డే అప్పుడు డాడీ ఆస్తమా వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు. నా ఊపిరితిత్తులన్నీ ఇట్లా క్లియర్ అయిపోయినట్లు, లోపల ఏదో ఉన్నట్టు. నాకు ఆస్తమా అంటే మమ్మీ బ్రాంకైటిస్ మమ్మీ, బ్రాంకైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రాంకైటిస్ లంగ్స్ మమ్మీ, అంతా నెమ్ములాగా చేరిపోద్ది మమ్మీ. కానీ దేవుడు అద్భుత రీతిగా నన్ను స్వస్థపరిచాడు మమ్మీ. ఇవి ఇక పడేస్తున్నాను మమ్మీ, ఇదిగో సగం టాబ్లెట్స్ ఆ రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు మెడిసిన్ లేదు ఇక? ఏ రోజు వేసుకోలేదు. గొప్ప వాక్యాన్ని మేము విన్నాం. అంటే దేవుని లోపల ఇంకెంత బలపరచబడాలో మేము ఇక్కడ నేర్చుకున్నాం. దేవుని ప్రెజెన్స్ ఫీల్ అయ్యాం మేము. వాక్యం చాలా చాలా బాగుంది. దేవుడు ఇక్కడ ఇలా ఆయన సన్నిధిలో ఇలా ఉండటానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రోజు నిజంగా మేము రియలైజ్ అయినాం, మేము ఎంత ఇంకా దేవునికి దూరంగా ఉన్నాము అనేది తెలుసుకున్నాం. మేము ఎంత బాధతో వచ్చినామో అంత ఆనందంతో వెళ్తున్నాం. డాడీ గారు చెప్పిన వాక్యాన్ని విన్న తర్వాత మాకెంతో ఉత్సాహం, బలం పొందుకున్నాం. చాలా నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పవచ్చు, ధైర్యంగా చెప్తున్నాను. ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు, ఒక విశ్వాసిలో ఒక ప్రార్థన జీవితం ఏ విధంగా ఆత్మీయంగా ఉంటుందో అయ్యగారు, అమ్మగారు చాలా అద్భుతంగా చెప్పారు.